आदाब नाजरीन, सैयारा न्यूज़ टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबर। रमज़ान मुसलमानों के लिए एक बहुत ही मुक़द्दस महीना है। इस महीने में दुनिया के तमाम मुसलमान रोज़ा रखते हैं और इबादतों में मसरूफ़ रहते हैं। इन ख्यालात का इजहार रियासती बराए एनिमल हस्बेंड्री मिनिस्टर श्रीनिवास यादव ने किया। इन्होंने वज़ीर दाखिला जनाब मोहम्मद महमूद अली के हमरा मुख्तलिफ महकमों के अफसरान के साथ रमज़ान के इंतज़ामात का जायज़ा लिया। रियासत तेलंगाना की तश्कील के बाद चीफ मिनिस्टर KCR की क़यादत में त्योहारों के तमाम इंतज़ामात हुकूमत के तहत किए जा रहे हैं। रमज़ानुल मुबारक के मौके पर मुसलमान भाई बहन एक माह के रोज़े रखते हैं। इन्हें बिला खलल पीने का पानी, बरक़ी, दीगर सहूलतें फराहम करना हुकूमत की जिम्मेदारी है। इस इजलास में असम्बली हल्के के मस्जिद कमेटी के सदूर दीगर ने शिरकत की। उन्होंने रियासती वजीर को उनके मसाइल से वाकिफ करवाया। रियासती वजीर ने मुख्तलिफ महकमों के ओहदेदारों को जल्द मसाइल हल करने की हिदायत दी। इस इजलास में सदर नशीन वक्फ बोर्ड मोहम्मद मसीउल्लाह खान, सदर नशीन हज कमेटी मोहम्मद सलीम और दीगर भी मौजूद थे। हल्के कौंसल टीचर्स महबूबनगर, रंगारेड्डी, हैदराबाद के मुनक़िदा इंतखाबात के वोटों की गिनती सरूनगर इंदौर स्टेडियम में 16 मार्च को सुबह 8 बजे से शुरू हुई। इस ज़िमन में आज डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर DS लोकेश कुमार ने रायशुमारी मरकज़ पहुंचकर इंतज़ामात का जायज़ा लिया। इस मौके पर रिटर्निंग ऑफिसर प्रियंका आला, असिस्टेंट रिटर्निंग ऑफिसर पंकज और दीगर ओहदेदार मौजूद थे। रिटर्निंग ऑफिसर ने बताया कि गुज़िश्ता इंतखाबात में रायशुमारी एक दिन में मुकम्मिल कर ली गई थी। इस मरतबा एक रोज़ में मुकम्मिल करने की कोशिश की जाएगी। बसूरत दीगर दूसरे रोज़ के लिए इंतज़ामात किए जाएंगे। కౌంటింగ్ స్టార్ట్ చేశాము. సో మార్నింగ్ 8 o'clockకి అందరు క్యాండిడేట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత వీ హ్యావ్ చెక్ ఆల్ ద బ్యాలెట్ బాక్సెస్ సీల్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ కాన్ఫరెన్స్ తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ కౌంటింగ్ ప్రాసెస్ అండి. దాంట్లో ఫస్ట్ ఇనీషియల్ రౌండ్ అంటారు, దాంట్లో 50-50 బండింగ్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ చేశాము. ఇప్పుడు 11 o'clock దాకా అదే జరిగింది. ఫ్రమ్ 11:30 వీ హ్యావ్ స్టార్టెడ్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఓట్స్. ఈచ్ టేబుల్కి అబౌట్ 900 బ్యాలెట్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. అది ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ వీ హ్యావ్ స్టార్టెడ్ అబౌట్ 11:30 and it might continue till about 2 o'clock. So first preferential voting, it will continue now. So this is the update till now. అంటే మేడం దానికన్నా కొంచెం లేట్ అయినట్టు అలా ఏం లేదు. ఎగ్జాక్ట్ 7:55కి ఇన్ఫాక్ట్ 5 minutes బిఫోర్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశాము. అరౌండ్ 8:05-8:10కి వీ హ్యావ్ స్టార్టెడ్ ద కౌంటింగ్. మొత్తం కౌంటింగ్లో ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు లోపల? కౌంటింగ్లో ఈరోజు మనకి ఇక్కడ ఉన్నది అంటే మేము మొత్తం సిబ్బందిని 3 shiftsలో వేసాము. ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా మొత్తం కలిపి అబౌట్ 1500 స్టాఫ్ ఉంటారు. ఏదైతే మా కౌంటింగ్ స్టాఫ్ కానీ, మాకు హెల్పింగ్ ఎంటమాలజీ అండ్ శానిటేషన్ స్టాఫ్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ అందరు కలిపి అబౌట్ 1500 ఉంటారు. మేడం ఇప్పుడు రౌండ్స్ అయిపోతాయి అంటే కొంచెం లేట్ అయితే వీళ్ళు వెళ్ళి బయటికి రావచ్చా, లేకపోతే ఒకసారి ఏజెంట్స్ కానీ? సో అలాంటి ఏమీ లేదండి. అకార్డింగ్ టు ECI కూడా వాళ్ళకి షిఫ్ట్ సిస్టమ్ ఏం లేదు. కాకపోతే వాళ్ళకి దే ఆర్ ఫ్రీ ఐడి కార్డ్స్ ఉన్నాయి. దే క్యాన్ గో. రిఫ్రెష్మెంట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశాం కాబట్టి వాళ్ళు వెళ్ళి మళ్ళీ రావచ్చు. ఇప్పటి వరకు అయింది కదా మేడం, మధ్యాహ్నం లంచ్ టైంకి ఏమైనా గ్యాప్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే మాకు సిబ్బందికి అయితే మేము అందరికీ షిఫ్ట్స్ వేసాము. సో ఇప్పుడు 2 o'clock షిఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోయి దెన్ దే విల్ హ్యావ్ లంచ్. 2 o'clock షిఫ్ట్కి రావాల్సిన వాళ్ళు ఆల్రెడీ 1 o'clockకి వచ్చి రెడీగా ఉంటారు. సో బ్రేక్ తీసుకోవడం కౌంటింగ్లో అయితే ఏం బ్రేక్ ఉండదు. We will continue till the end. We will continue. ఎంత టైం పట్టొచ్చు మేడం? ఒక రౌండ్కి ఎంత టైం ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ? సో ఇది MLC ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి ఆ కౌంటింగ్లో మనం చెప్పలేము. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ తర్వాత అంటే స్లైట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పుడు వరకు అవుతుందో, ఎందుకంటే కోటా వస్తుందా లేదా ఆఫ్టర్ ఫస్ట్ రౌండ్ మాత్రమే తెలుస్తుంది. కోటా వస్తే ఇట్ విల్ ఫినిష్ బై 2 o'clock. ఇఫ్ నాట్ దెన్ ఆ కోటా వచ్చే వరకు వీ హ్యావ్ టు కంటిన్యూ ద కౌంటింగ్. సో అప్పుడు వీ కెన్ గెస్ ఎట్ వాట్ టైమ్ వీ కెన్ ఫినిష్. మేడం కోటా రాకుంటే ఎట్లా చేస్తారు మేడం ప్రాసెస్?